బనకచెర్ల ప్రాజెక్టుకి సాయం చేయండి, కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయండి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో వేగం పెంచండి, కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, అర్జున్ రామ్, పీయూష్ గోయల్కి సీఎం చంద్రబాబు వెంతలు, హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ అంశాలపై చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, బాబు బేతాళ కుట్ర బట్టబయలు అంటూ మద్యంపై టీడీపీ దుష్ప్రచారమైన నివేదికగా సిట్ కనికట్టు, అబద్ధపు వాంగ్మూలాలు అబద్ధ కల్పనతోనే కుట్ర, దోపిడీ జరిగినట్టు రాజకేశ్వరరెడ్డి వాంగ్మూలం ఇచ్చారన్న సిట్, కానీ వాంగ్మూలంపై రాజకేశ్వరరెడ్డి సంతకం చేయడానికి నిరాకరించారని సిట్ నివేదిక. అంటే ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్టు వెల్లడి. చంద్రబాబు హయాంలోని డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్ల అక్రమాలు, 4 డిస్టిలరీల నుంచి 53.21% కొనుగోళ్లని వెల్లడించిన సిట్, కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్టు అభియోగం. నెలకి 50 కోట్ల నుంచి 60 కోట్లు వసూలు చేసి ఇచ్చారని ఒక చోట, వాటిని వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టారని మరో చోట పరస్పర విరుద్ధంగా ఆరోపణలు, టీడీపీ అసత్య ఆరోపణలను నివేదికగా సమర్పించిన సిట్, రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడైన కుట్ర, అంతా కారు కోతలు కాకి లెక్కలే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్య విధానంపై పెట్టింది అక్రమ కేసులను సుస్పష్టం అంటూ పరాకాష్ఠకు రెడ్ బుక్ కుట్ర అన్నటువంటిది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమారెస్ట్, హనీ ట్రాప్ కేసులో నిందితురాలు కాదంబరి జత్వాన్ని తప్పుడు ఫిర్యాదు, తాము తప్పు చేయలేదని ముందస్తు బెయిల్కి వెళ్ళని పిఎస్ఆర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.